మరకట్టు గ్రామ దళితులపై దాడిని తీవ్రంగా ఖండించిన సమతా సైనిక్ దళ్. హుటాహుటిన ఆలూరుకి బయలుదేరిన సమతా సైనిక్ దళ్ సైన్యం. పోలీసులతో వాగ్వాదం. ఎట్టకేలకు నిందితులపై కేసు నమోదు. మా మంచితనాన్ని చేతగానితనంగా చూస్తే సహించబోం. మాకు పోలీస్ వ్యవస్థ అన్న చట్టాలు అన్న గౌరవం. అవి మాకు న్యాయం చేయకపోతే దేనికైనా సిద్ధమంటూ తెలియజేశారు రంగయ్య. ఆలూరు నియోజకవర్గం మరకట్టు గ్రామంలో నిన్న జరిగిన అగ్రకుల దాడిలో మాల లక్ష్మి, ఎల్లప్ప, వీర లక్ష్మణ తీవ్రంగా గాయపడి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం సమతా సైనిక్ దళ్ రంగయ్య గారి దృష్టికి వచ్చింది. హుటాహుటిన సమతా సైనిక్ దళ్ ఎమర్జెన్సీ టీంకి ఆదేశాలు అందిస్తూ బాధితులను పరామర్శించారు రంగయ్య. సంఘటన జరిగి గంటలు గడుస్తూ ఉన్నా ఎవరూ పరామర్శించకపోవడం బాధాకరమని బాధితులు వాపోయారు. రంగయ్య గారు పోలీసులతో మాట్లాడి బాధితులతో వాంగ్మూలం తీసుకోవాలని తెలిపారు. విషయం తెలుసుకున్న ఆలూరు పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐలు హాస్పిటల్కి రావడంతో రంగయ్య గారు తీవ్ర వాగ్వాదం చేశారు. దళితులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఆ రోజే వారిపై చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని రంగయ్య గారు తెలిపారు. పోలీసులు తక్షణమే నిందితులను కస్టడీలో తీసుకోకపోతే సమతా సైనిక్ దళ్ సైన్యంతో చెలో మరకట్టు ప్రకటిస్తామంటూ హెచ్చరించారు. మా జాతిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని తెలిపారు. నిన్న రాత్రి 11 గంటలకు కేసు నమోదు చేసుకుని నిందితులను కస్టడీలోనికి తీసుకున్నారు. తక్షణమే రంగయ్య గారు ఎఫ్ఐఆర్ను మరకట్టు బాధితులకు అందించి రాత్రి 12 గంటలకు వారి గ్రామానికి క్షేమంగా చేరవేశారు. మరకట్టు దళితులకు సమతా సైనిక్ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎవరూ భయపడవద్దని రంగయ్య గారు హామీ ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు బాధితుల పక్షాన నిలిచిన రంగయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పరమేశ్ రాముడు, పెంటయ్య, కుంటనహాల్ చందు తదితరులు పాల్గొన్నారు.